నీ అనుగ్రహం చేత నాకు దర్శనం అవ్వాలి తప్ప నేను నిన్ను దర్శనం చేయడం ఏమిటమ్మా అని తాను పూర్వం చేసినటువంటి నమస్కారంలో ఉన్న దోషాన్ని దిద్దుతూ ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వారై శరణాగతి చేసినటువంటి హనుమకి ఉత్తరక్షణ ఫలితంగా భక్తి కలిగినటువంటి వాడి ఉపాసనలో వచ్చేటటువంటి దోషాల్ని ఈశ్వరుడే దిద్ది సిద్ధిని అనుగ్రహించడం అనేటటువంటి సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నట్లుగా అశోకవనం ద్యోతకమైతే వెంటనే అశోకవనంలోకి ప్రవేశించినటువంటి హనుమకి సీతమ్మ తల్లి యొక్క దర్శనమైన సిద్ధిసర్గ గురించి నిన్నటి రోజున మీకు నేను వివరణ చేసి ఉన్నాను. అందులో ఆ తల్లిని చూసినప్పుడు హనుమ కళ్ళల్లోంచి చూసి మాట్లాడతారు మహర్షి. ఆ మాట్లాడినప్పుడు అంటారు, తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. శ్రీరామాయణంలో మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి రచనా విధానం. కంటి ముందు సీతమ్మని మనకి దర్శింపచేస్తారు ఆయన. హనుమ సీతమ్మ ఎలా ఉంటుంది అని భావన చేశారో అలాగే సీతమ్మ తల్లి యొక్క దర్శనం అయింది. తతో మలిన సంవీతాం, మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంది. ఆవిడ మలినమైన వస్త్రాన్ని కట్టుకుంది అంటే ఆవిడకి బట్టలు లేకలా కట్టుకుందా, లేక కావాలని కట్టుకుందా? అంటే ఆవిడ కట్టుకున్న బట్ట మట్టి అయిపోవడానికి కారణం అటువంటి బట్ట ఆవిడ కట్టుకుని అప్పటికి 10 నెలలైంది. అమ్మా మీరు వెనక్కి కూర్చోండి, మీరు ఎందుకు అంతమందిని తొక్కుతారు ఇప్పుడు వచ్చి? తతో మలిన సంవీతాం అంటే మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకుంది అని కాదు దాని ఉద్దేశ్యం. 10 నెలలు అప్పటికి పూర్తి అయిపోయింది ఆ బట్ట కట్టుకుని. 10 నెలలైనా ఆవిడ ఆ బట్ట విప్పలేదు, అదే పట్టుబట్టతో ఆవిడ ఉండిపోయింది. రాక్షసీభిః సమావృతాం, రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది. చుట్టూ ఆ రాక్షస స్త్రీలు నిలబడి ఉన్నారు. ఉపవాస కృశాం, ఆవిడ ఉపవసించి ఉంది. ఉపవసించి ఆ రోజు కాదు, ప్రతిరోజు ఉపవాసములే చేస్తోంది. దీనాం, చాలా దీనురాలై ఉంది. నిశ్వసంతీం, మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. పునః పునః, ఒక్కమారు కాదు అనేక మార్లు. ఈ శ్లోకాల గొప్పతనం ఏమిటంటే బాహ్య స్వరూపాన్ని చెప్పడం కాదు, ఆ ఒక్క శ్లోకంతో ఎన్ని కోణాలలోనో మహర్షి ఆ సౌందర్యాలను ఆవిష్కరిస్తాడు. బాహ్యంలో సీతమ్మ ఎలా ఉంది అన్నది ఈ శ్లోకార్థం మీకు నేను చెప్పాను. ఇప్పుడు దీంట్లోనే మీరు ఇంకొక కోణాన్ని చూసే ప్రయత్నం చేయండి. తతో మలిన సంవీతాం, ఆ తల్లి ఎందువల్ల అలా మాసిపోయిన పట్టుబట్టతో ఉంది అంటే ఆవిడికి లేక కాదు. ఆవిడ అరణ్యవాసం చేసిన 14 సంవత్సరములు కట్టుకోవడానికి సరిపడనన్ని పట్టుపుట్టములు కావిళ్ళకెత్తి పంపించాడు మామగారు. అయినా ఇవాళ ఆవిడ అలా 10 నెలల క్రితం ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టతోటే ఉండిపోయింది, అందున చింకి బట్ట. కారణం ఏమిటంటే ఆవిడ ఉత్తరీయాన్ని చింపి నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది. కాబట్టి ఇప్పుడు అది వస్త్రఖండమే, అనగా చిరిగిపోయినటువంటి బట్టలో ఉన్నటువంటి భాగం. ఆవిడ సాక్షాత్ త్రైలోక్యమాత శ్రీ మహాలక్ష్మి. అటువంటి తల్లి ఇవాళ ఇటువంటి దైన్యమును పొంది ఉంది. ఇప్పుడు ఇది ఎవరిని కట్టి కుడుపుతుంది? 10 నెలల నుంచి సమస్త భోగములను అనుభవించవలసినటువంటి తల్లి ఏ భోగము అనుభవించకుండా, సమస్త భోగములంటే రాజ్యం లేదు కదండి అని మీరు అనొచ్చు. భోగములన్నీ ఒకెత్తు, భర్త పక్కన ఉండగా అనుభవించినటువంటి ఏ భోగమైనా సమస్త భోగములకు సమానం. ఎవరికి? పతివ్రతకి. కాదు ఆయన పక్కన లేకపోయినా పర్వాలేదు, మిగిలిన భోగాలన్నీ ఉంటే బాగుంటుంది అన్నారనుకోండి, వాళ్ళ గురించి రామాయణ ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే అలా ఉంటారని నువ్వు ఊహించవద్దు అని. సనాతన ధర్మంలో ఏ ఆడదైనా భర్త పక్కన ఉంటే చాలనే కోరుకుంటుంది, కాబట్టి నువ్వు అలాగే మాట్లాడవు. కాబట్టి అసలు 2వ రకం వాళ్ళు ఉంటారన్న ఊహ కూడా నువ్వు చెయ్యకూడదు. ఎందుకంటే సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని చెప్తూ అలా ఉంటారన్న మాట అనడం కూడా తప్పే. కాబట్టి అందరూ అలా ఉంటారన్న పవిత్ర భావనతోటే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి భర్త పక్కన ఉంటే
ఆవిడకి అన్నీ ఉన్నట్లే. ఆవిడ అలా ఉందని రాముడేగా చెప్పాడు కిష్కింధకాండలో. లక్ష్మణ, నేను ఎందుకు ఉపశాంతి పొందానంటే, నేను ఎందుకు రుద్రుడను కాలేదంటే, ఇంత అగ్నిహోత్రం లోపలున్నా మీ వదిన పైకప్పుగా ఉంది, అందుకే పైకి రాలేదు ఆ వేడి. ఆ పైకప్పు పోతే నా వేడి పైకొచ్చింది. ఆమె ఒక్కతి ఉంటే ఎన్ని కష్టాలైనా నేను తట్టుకున్నాను. ఆమె పక్కన లేకపోతే అది నాకు చాలా పెద్ద కష్టమై శోకం పైకి పిల్లుబుకుతోందన్నాడు. అంతటి మహాతల్లి ఏది ఆవిడికి భోగమన్నది యథార్థమనకు లేకపోయినా అన్నిటినీ ఆవిడ పరిత్యజించి వచ్చినా ఆవిడికి భర్త పక్కన ఉండడమే భోగంగా ఆవిడ సంతోషించింది. అటువంటి తల్లి 10 నెలల నుంచి చీరెందుకు మార్చుకోలేదు అంటే, ఇప్పుడు మార్చుకోవడం అంటూ జరిగితే రావణాసురుడిచ్చిన చీర కట్టుకోవాలి. ఆ లంకాపట్టణంలో ఎవరు ఇచ్చినా అది ప్రభువుదే అవుతుంది. ఇప్పుడు తనని కామించి రాముణ్ణి నిందించినటువంటి ఒక దురాత్ముడి యొక్క ఐశ్వర్య సంబంధమైన చీర కట్టుకోవడం కన్నా ఈ బట్టతో నేను ఉండిపోతానండి. ఇప్పుడు ఆవిడ పొందిన ఆ క్లేశం, ఆ బట్టకి పట్టిన చెమట, ఆ బట్టకు పట్టిన మట్టి, ఆ బట్టకి అంటినటువంటి ఆ మలినం, ఆవిడ బాధకి కారణం ఎవరిని కట్టి కొడపబోతోంది? రావణుణ్ణి కట్టి కొడపబోతోంది. మరణించేటటువంటి వాడు రావణుడు. అంటే ఆవిడ ఎన్ని నెలలు ఆ బట్ట కట్టుకుంటోందో అంత పాపం వాడి ఖాతాలో పడుతోంది. ఇది చెప్పకుండా చెప్పడం. ఇలా చెప్పారా మహర్షి? అలా చెప్పక్కర్లేదు. నువ్వు అలా తీసుకుంటే మన జీవితం చక్కబడుతుంది. మన వలన ఎక్కడ ఏ ఇల్లాలు శోకించినా, మన వలన ఎక్కడ ఏ ఆడది బాధపడుతున్నా దాని శోకం ఉత్తినే పోదు. నువ్వు ఎంత పుణ్యం చేసినా, ఎంత తపస్సు చేసినా, అది ఇంత తపస్సు కూడా నిన్ను రక్షించలేని రీతిలో నీకు మృత్యువుని సిద్ధం చేసేస్తుంది. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. బాధపడిన ఒక ఆడది బట్ట మార్చుకోకపోతే చాలు, నీ వలన ఎంత ప్రమాదం వస్తుందో చూడండి. అంటే ఈ జాతీయందు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ వైభవం ఎలా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మహర్షి చూపిస్తున్నారు. రాక్షసీభిః సమావృతాం, రాక్షస స్త్రీల చేత ఆమె పరివేష్టింపబడి ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎందుకు ఉండాలి? అసలు రాక్షస స్త్రీలందరినీ చుట్టూ పెట్టవలసిన అవసరం ఏముందండి? ఆవిడేం లంకారాజ్యంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోవడం సాధ్యమా ఒక అబలకి? వెళ్ళలేదు కదా ఆవిడ. అంతమంది ఆవిడ చుట్టూ కూర్చుని ఉండడం ఎందుకు? అంటే వాళ్ళు కూర్చున్నది ఆవిడ పారిపోతుందని కాదు. కూర్చోపెట్టినప్పుడు అరణ్యకాండలో వాళ్ళకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఈవిడికి నేను 12 నెలలు గడువు ఇచ్చాను. మీరు ఈవిడ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాలి. ఎలా? 2 రకాలుగా. ఒకటి, ఈమె నా పాన్పు చేరేటట్టుగా నా వైభవాన్ని స్తోత్రం చెయ్యాలి. రెండవది, ఈమె భర్తని తృణీకరించి భయపెడుతూ మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడికి ఏది ప్రీతి పాత్రమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏది సుతారమో ఆవిడ అంగీకరించదో మహాపతివ్రతగా, ఆ తప్పు చెయ్యి 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 చెయ్యని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. ఇప్పుడు అలా రాక్షస స్త్రీలని కూర్చోపెట్టి ఆవిడ్ని అంత బాధ పెడుతున్నవాడెవడో వాడి ఖాతాలోకి ఈ ఫలితాలు ఎడతాయా వెళ్ళవా? ఇది 2 రకాలైనటువంటి ప్రమాదాన్ని ఏకకాలంలో తెచ్చుకున్నాడు. ఒకటి, రాముని యొక్క నింద, నిష్కారణ నింద. ఎందుకంటే రాముణ్ణి నింద చేయడానికి ఏం లేదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా రామచంద్రమూర్తిని తప్పు పట్టడానికి ఏమీ లేదు అని నేను మీకు బాలకాండ నుంచి ప్రతి సంఘటనలోనూ చూపించుకొస్తున్నాను. అంతటి మహాధర్మాత్ముడు ఒక రాక్షసుడు అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తిని అదే పనిగా విమర్శించాలి. ఏమి పెట్టి విమర్శిస్తావు? ఏముందని విమర్శిస్తావు? ఏమీ లేదు. కానీ ఒక్కటే అంటూ ఉంటారు, నరుడు, రాజ్యభ్రష్టుడు, ఎక్కడో అరణ్యంలో తిరుగుతున్నాడు, వస్తాడా 100 యోజనాలు దాటి రాడు, బెట్టు చేయకు. బెట్టు చేసి నువ్వు కాని అంగీకరించకపోతే నువ్వు బతికేది 12 నెలలే. 12 నెలలు పూర్తయిన మరుక్షణం, మరునాటి ఉదయం నిన్ను అల్పాహారంగా వడ్డించేస్తాను రావణుడికి. ఇప్పుడు మీరు చూడండి, ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. కాలం గడిచిపోతున్న కొద్దీ, చూసావా మేమన్నది నిజమా కదా, వచ్చాడా రాముడు అని వాళ్ళంటారు.
కాలం గడుస్తున్న కొద్దీ నేను ఇంత ధ్యానం చేసి ఇంత పతివ్రతగా నిలబడినా ఇంత సమర్థుడైన రాముడు రాలేదు, నా మాట నిలబట్టలేదు. ఆవిడ యందు ఆక్రోశం పెరిగిపోతుంటుంది. ఆక్రోశం ఎంత పెరిగిపోతోందో అంత వినరాని మాటలు నిరంతరం వినేది ఆవిడ ఒక్కతే, చెప్పేవాళ్ళు 500 మంది. కాబట్టి ఒకడే మాట్లాడాలి, ఒకడే ప్రసంగం చేయాలి 2 గంటలని ఏం లేదు. వంతులు వేసుకున్నా 15 రోజులు ఓసారి వస్తుంది ఒక్కడికి. కాబట్టి 2 గంటలు అదే ప్రసంగం. కొత్తగా శ్లోకం చదవక్కర్లేదు, కొత్తగా వ్యాఖ్యానం చదువుకోక్కర్లేదు, ఇవే మాటలు చెప్తుండడమే. కానీ వినే తల్లి మాత్రం ఒక్కరే. ఇప్పుడు ఆవిడ ఇంత నింద వింటూ, ఇంత తన చెవిన పడకూడని పరపురుష స్తోత్రం వింటూ, ఆవిడ మాత్రం తన మనసుని రాముని ఎందే పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఎంతగా రాముని యందు మనసు పెట్టి ఉందో అంతగా ఈ మాట్లాడిన మాటల యొక్క ఫలితం మారిపోతుంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు మీ ఇంట్లో కూర్చుని విష్ణు సహస్రం చదువుకున్నారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక ప్రతిష్ఠ జరిగిన దేవాలయంలోకి వచ్చి కూర్చుని చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్ళి చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. విష్ణు సహస్రం మీ ఇంట్లో కూర్చుని చదివితే ఒక మాట, ఇక్కడికొచ్చి కూర్చుని చదివితే 1000 మాటలు. వెంకటాచల క్షేత్రంలోనో, శ్రీశైల క్షేత్రంలోనో, కాశీపట్టణంలోనో కూర్చుని చదివితే 1,000,000 మార్లు. దానికి మారిపోతుంది, లెక్క మారుతుంది. స్వయంభూ క్షేత్రాలు అన్నిటికన్నా గొప్ప క్షేత్రాలుగా ఉంటాయి భూమిలో. క్షేత్రాన్ని బట్టి మారుతుంది. క్షేత్రాన్ని బట్టి మీరు పలికినటువంటి పలుకు యొక్క ఫలితం మారిపోతుంటే, 1,000,000 అయిపోతుంటే, ఆమె రాముని యందు మనసు పెట్టుకుని ధ్యానావస్థలో ఉన్నా కూడా ధ్యానాన్ని పాడు చెయ్యడానికి మాట్లాడినట్టు ఈ 2 రకాలుగాను మాట్లాడితే, ఈ 2 ఆవిడికి ఇష్టమైనవి కావు. రావణ స్తోత్రము, రామనింద, ఈ 2 ఆవిడ సుతారము అంగీకరించలేని విషయాలు. ఆవిడ అంగీకరించలేని ఈ 2 విషయాల్ని అదే పనిగా మాట్లాడితే మాట్లాడిన దోషం, ధ్యానమగ్న అయినటువంటి తల్లి యొక్క ధ్యానాన్ని పాడు చేసినటువంటి దోషం. ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఖాతాలో పడతాయి? రాక్షస స్త్రీల ఖాతాలోకి వెళ్ళడం అలా ఉంచండి. వాళ్ళని వినియోగించింది అందుకే రావణుడు, మీరు ఇదే పని చేయాలి అక్కడ, అంతే. ఆవిడ ఎక్కడికో పారిపోతుందనో లేకపోతే ఆవిడ ఏదో చేస్తుందని కాదు. రెండవది, ఆమె యందు భయాన్ని పెంచాలి, ఉద్విగ్నతని. అందుకని ఎటువంటి వాళ్ళని పంపాడో తెలుసా అండి? వాళ్ళు మామూలుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఒళ్ళంతా నెత్తురు పూసుకుని, అంటే పిల్లలు పాయసం తాగితే మీద పోసుకున్నట్టు వాళ్ళు ఒళ్ళంతా నెత్తురోడుతూ మాంసం ఆవిడ దగ్గరే కూర్చుని నరమాంసం అవి తింటూ ఉంటారు. అంటే మాట వినకపోతే నా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న బెగుడు ఆవిడికి కల్పించాలని. ఒక అబలయందు ఇంత దుష్టచేష్టితములు చేసినటువంటి వ్యక్తి మీకు ఇక్కడ కనపడుతున్నాడా శ్లోకంలో? మీకు ఇక్కడ శ్లోకంలో కనపడడం. కానీ ఈ శ్లోకంలో సీతమ్మ తల్లిని చూసినప్పుడు సీతమ్మ తల్లి యొక్క శోకం ఎలా ఉందో, ఆవిడ బాధ ఎలా ఉందో పరివేదనతో చూడండి. ఆ పక్షి అరుపు అలాగే ఉంది. కాబట్టి ఉపవాస కృషాం, ఆవిడ తతోమలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. ఈ పాపాలన్నీ ఎవరివి? ఇది మిమ్మల్ని ఆలోచించమని కాదు. మీరు బాహ్యంలో చదివారనుకోండి, అది ఆవిడ స్థితి అనిపిస్తుంది మీకు, అంతే. రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం. ఆవిడ ఉపవాసముల చేత కృషించింది. ఉపవాసముల చేత కృషించడం అంటే అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి క్షీణించడం ఒక ఎత్తు, ఉపవాసం చేత క్షీణించడం ఒక ఎత్తు. ఉపవాసం చేత క్షీణిస్తే ఏమవుతుందో తెలుసా అండి? శరీరము యొక్క బలం తగ్గుతుంది, లోపల ఈశ్వర తేజస్సు పెరిగిపోతుంది. కారణం ఏమిటంటే అది ఉపవసి, ఈశ్వరుడికి సమీపంలో మీరు నివసిస్తున్నారు. అలా నివసించడానికి ఎంత ఆహారం కావాలో అంతే తింటున్నారు తప్ప ఇంకా ఈ శరీరంలో ఇతరమైనటువంటి ఏ కోరిక పుట్టడానికి వీల్లేదు. మనసుకు ఆ బలం ఉండదు. ఇంకా ఏ ఇతరమైన కోరిక పుట్టడానికి అవకాశం లేకుండా ధ్యానించడానికి, ఒక ప్రయోజనానికి శరీరాన్ని నిలబెట్టుకోవడం, అది ఇతర భోగాపేక్షతో కాదు, ఈశ్వరుణ్ణి ధ్యానించడానికి శరీరం నిలబడాలి. కాబట్టి అంత ఆహారమే తీసుకుని ధ్యానం చేస్తే ఉపవాసం అంటారు. ఇప్పుడు
మీరు చూడండి, గమ్మత్తు ఉంటుంది లోకంలో. ఆటలాడుకునే పిల్లల బల్లలు ఉంటాయి, బరువు ఎక్కువైతే ఇటు దిగిపోయి అటు పైకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఎంత ఉపవాసం చేసి ఎంత ధ్యానం చేస్తోందో అంత ఆవిడ తేజస్సు పెరుగుతోంది. ఆవిడ ఎంత ఉపవసించి ఎంత ధ్యానం చేసి ఎంత రాముని యందు రమిస్తుండగా వీళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారో అంత పాపం వాడికి పెరుగుతోంది. ఇంత తొందరగా రావణాసురుడు మరణించడానికి వీలుగా వాణ్ణి సిద్ధం చెయ్యగలిగినటువంటి స్థితి ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలకి కానీ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రానికి కానీ లేవు. ఎందుకో తెలుసా అండి? అందుకే మహర్షి పడుకుంటే ఆ మాట చెప్పారు రావణుడి గురించి. ఐరావత విషాణగ్రై అని విష్ణుచక్ర పరీక్షితవు. ఐరావతము యొక్క దంతం చేత ఒరిపిడి కలిగినటువంటి మత్సలు కనపడినా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొట్టినా చిన్న మత్సలు పడ్డాయి తప్ప వాడు చావలేదు. మరి దేనికి చచ్చిపోతున్నాడు? ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటల వలన చచ్చిపోతున్నాడు. తానైతే ఏదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాడు 10 నెలల్లో. రోజూ వెళ్ళడానికి వాడి మొహం వాడికి ఏం ఖాళీ ఉండదు కదా. ఏదో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో లేకపోతే ప్రతిరోజునే వెళ్ళాడు అనుకోండి. పోనీ వెళ్ళినా ఏదో అరగంట మాట్లాడతాడు, గంట మాట్లాడతాడు. 23 గంటలు ఇంకా తపస్సు పెరిగి ఉండేది, కాపాడుతుండేది. అంటే వాడి జీవితకాలం పెరిగి ఉండేది. వాడు సీతమ్మతో ఏమన్నాడంటే నీకు ఏడాది సమయం ఇస్తున్నానన్నాడు. ఆవిడికి కాదు ఇచ్చింది, వాడి జీవితానికి పెట్టుకున్నాడు. నేను ఏడాది బతుకుతానని చెప్పుకున్నాడు. ఎందువల్ల? తను వెళ్ళి మాట్లాడితే గంటే, తన పనుపున మాట్లాడమని రాక్షస స్త్రీల్ని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందంతా తను మాట్లాడింది కదండి. కాబట్టి ఎంత తొందరగా తన మృత్యువుని కొని తెచ్చుకున్నాడో చూడండి. ఇది సుందరకాండలో అత్యద్భుతమైనటువంటి విషయం. నువ్వు మాట్లాడినా, నువ్వు దుష్ప్రచారాలు మొదలుపెట్టి నిన్ను అడిగేవాడు లేడు కదా అనుకుని నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేస్తూ, వేదాన్ని ధిక్కరిస్తూ, ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, నోరు ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని నువ్వు అదే పనిగా ప్రచారాలు మొదలుపెట్టి ఈశ్వర వ్యతిరేకమైన ప్రసంగాలు చేసి నీ వెనక ఇంకో 10 మందిని కూడగడితే నీ శరీరం పడిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడిన ఫలితాలు కూడా నీ ఖాతాలోకే వస్తుంటాయి. నువ్వు నేర్పినవే ఇవన్నీ. అందుకే దుస్తర్కాస్తు విరంయతాం అంటారు శంకరాచార్యులు. వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి అడిగారు, మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం, మేమేం చదువుతాం, మాకు సూక్ష్మంగా ఏమైనా చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, వేదో నిత్యమధీయతాం, ఏ మాటలు నమ్మకండి, వేదమే ప్రమాణమని నమ్మండి. తదుదినం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలాగే మీరు కర్మ చెయ్యండి. దుస్తర్కాస్తు విరంయతాం, ఎప్పుడూ వేదానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఈశ్వరుడు ఏ మాట ఇచ్చాడో దాన్ని వేద వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తున్నప్పుడు బాధపడతావు. కాబట్టి అలా మాట్లాడవద్దని చెప్పారు శంకర భగవత్పాదులు. అలా మాట్లాడినవాడు ఎలా పాడైపోతున్నాడో చూడండి. కాబట్టి ఒక్క పాదంలో అంత మృత్యు ఉంది రావణుడిది కాదు. ఆవిడికి తెలిసే జరుగుతోందా ఇదంతా? ఆవిడ పాతివ్రత్యంతో రాముడి కోసం ధ్యానం చేస్తూ ఉండడం వల్ల అనుషంగిక ప్రయోజనంగా రావణుడు చచ్చిపోతున్నాడా? ఆవిడ రావణుణ్ణి చంపడానికి ఎలా ఉందా అక్కడ? ఎందుకో తెలుసా అండి? ఈ ప్రశ్న అనుమానం వస్తుంది. ఎందుకనంటే కట్టిన బట్ట విప్పలేదు, 10 నెలలు అయింది. వాడి అంతఃపురం అంతా చూపించాడు, ఐశ్వర్యం అంతా చూపించాడు. వాడి వంట ఇంటి నుంచి వెళ్ళిన అన్నపు ముద్ద ఆవిడ తినలేదు. మరి ఈవిడ ఎలా బతుకుతోంది? అనుమానం రావద్దు? ఒక నరకాంత కదా, ఎలా ఉంటుంది ఈవిడని అనుమానం రావాలా? అనుమానం వచ్చిందనుకోండి, ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వస్తుంది. ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వచ్చిందనుకోండి, ఒక సాక్ష్యం ఒకటి దొరుకుతుంది వాడికి. మిగిలిన మాట ఎలా ఉన్నా ఒక్క సాక్ష్యం దొరికిపోతుంది. ఈవిడెవరసలు అని అడుగుతాడు. అడిగితే ఎవడో ఒకటి చెప్తాడు. ఎంత విభీషణుడు లాంటి వాడు ఉంటాడుగా. ఆవిడ అయోనిజ, అసలు నరకాంత కాదంటాడు. ఇప్పుడు నరకాంత కాదంటే ఆవిడెవరు? ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను ఎందుకు తీసుకొచ్చాను? నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది నా మృత్యువుకి కానీ రావట్లేదు కదా అని వాడికి అనుమానం వచ్చింది అనుకోండి, ఏమో వాడు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాడు. కాబట్టి ఇప్పుడు అసలు ఆవిడ గురించిన ఆలోచన వాడికి రాకూడదు. ఎవరు చేస్తున్నట్లు అలాగా? ఆవిడే చేస్తాం. ఎందుకో తెలుసా అండి?
అందుకే మహర్షి దానికి సీతాయాస్ చరితం మహత్ అని పేరెట్టారు. ఆవిడ నరకాంత ఎప్పుడు కాదో ఆవిడ ఈ రహస్యాన్ని ఒక్క అనసూయమ్మకే చెప్పింది రామాయణంలో. ఎక్కడ రాముడితో మాట్లాడినప్పుడు కూడా అలా చెప్పలా. ఎందుకంటే నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు భర్తతో చెప్పకూడదు. మహాతపస్విని కాబట్టి అర్థం చేసుకోగలదు కాబట్టి ఆవిడ అనసూయమ్మతో ఈ రహస్యం చెప్పేసింది. నేను నరకాంతని కానమ్మా అని చెప్పి జనకుడికి అశరీరవాణి చెప్పింది. ధర్మేణ తనయాతవా అని చెప్పింది. ధర్మము చేత నీకు కూతురునని చెప్పింది కాబట్టి జనకుడు నన్ను కూతురు అనుకున్నాడు తప్ప నేను నరకాంతను కాను అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నరకాంత కాకపోతే ఇంకేకాంతం అనడానికి ఏం లేదు. ఆవిడ సాక్షాత్ జగన్మాత. ఇప్పుడు కొత్త ప్రచారం ఏం వచ్చి పడింది? పరకాంతతో మాట్లాడినటువంటి పాపం ఒకటి పడలేదు. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కొడుకు మాట్లాడితే ఇలాంటి మాటలు ఎంత తప్పో, ఒక తల్లి తన ఇంట్లో చీర మార్చుకోకుండా ఉండిపోతే ఎంత తప్పో, తల్లిని కామించిన కొడుకుది ఎంత తప్పో, 3 లోకములకు తల్లిని కామించిన వాడికి ఎంత తప్పు ఉంటుంది? ఒక్కసారి పార్వతీదేవి అని తెలియక హిమవత్ పర్వతం మీద ఎంత అందగత్తే అని చూశాడు ఇలా కుబేరుడు. ఓ కన్ను మెల్లైపోయింది తెలియక చూసినందుకు. ఇదే అంటారు సుందరకాండ చివరిలో, అసలు వాడు బూదెందుకు అయిపోలేదని అడిగారు. ముట్టుకోగానే బూడిదైపోవాలిగా, ఎందుకు అవ్వలేదని అడిగారు. వాడి తపశ్శక్తి అంతటిది అన్నారు. ఇప్పుడు అది క్షీణించాలంటే ఈ బుద్ధి వాడికి పుట్టకూడదు. తాను అయోనిజ తనని తీసుకురావడం, తనతో మాట్లాడడం అంత తేలిక కాదు అని వాడికి అర్థం అవ్వకూడదు. వాడికి అర్థం అవ్వకూడదు అంటే మీరు ఒకటి చూడండి, చెప్పినా వాడి బుర్రకి ఎక్కకూడదు అంతే. ఇప్పుడు ఆవిడే చెప్తుంది, ఒకప్పుడు దాచడం కదా ఆవిడ చెప్తుంది. చెప్తే వాడికి ఒక్కనాటికి వాడి బుర్రలోకి వెళ్ళదు. ఎందుకని? నిలువెల్లా అహంకారం. కాబట్టి వాడిని చంపేసింది ఏది అంటే, ఒకప్పుడు ఈ రహస్యాన్ని సీతమ్మే చెప్పినా వాడికి తలకెక్కలేదంటే వాడి అహంకారానికి వాడు చచ్చిపోయాడు. కాబట్టి నీకు ఎన్నున్నా నిన్ను చంపగలిగింది ఏంటంటే నీ అహంకారమే. నిన్ను చంపనేగలిగినప్పుడు నిన్ను ఎంతకైనా పాడు చేయగలదు. కాబట్టి నువ్వు వదలవలసిందంటూ ఏమైనా ఉంటే అహంకారమే. ఇది సుందరకాండలో ఒక శ్లోకంలో, ఒక పాదంలో, ఒక మాటకి అంత వ్యాఖ్యానం ఉంటుంది. అన్ని కోణాల్లో మీరు స్వీకరించండి అని దాని సందేశం. అయినప్పుడు 15వ సర్గకి 16వ సర్గకి అంత గౌరవం సుందరకాండలో ఉండడానికి కారణం అదే. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం. ఆవిడ దీనురాలిగా ఉంది. ఏమిటి దైన్యం? ఏమిటి ఆవిడికి బాధ? తనని తాను రక్షించుకోగలిగిన శక్తిని తాను ప్రకటించుకునే అవకాశం లేకపోవడం దైన్యం. దైన్యం అన్న మాట ఎప్పుడు వాడతామంటే పాపం దీనుడండి అంటారు. దీనుడండి అంటే తనకి కావలసినది తాను సమకూర్చుకోలేనివాడు. ఇప్పుడు పాపం చూడండి, ఆయన ఆకలితో అలమటించిపోతున్నాడు, ఎంతటి దీనుడు అన్నారు అనుకోండి. తను తినడానికి కావలసిన అన్నాన్ని తాను సమకూర్చుకోలేనివాడు. సీతమ్మ తనని రక్షించుకోగలిగిన శక్తి తనకి లేనిది ఆవిడ. ఒక్కనాటికి కాదు. ఆవిడే చెప్పేసింది ఆ రహస్యం. నిన్ను కాల్చేస్తాను రాని తలుచుకుంటే అంది ఆవిడ. మరి ఎందుకు చంపదు? నరకాంతగా నరుణ్ణి అనుగమిస్తోంది రాముడి భార్యగా. ఆవిడ అయోనిజ అయినా నరకాంతగా నేను ఉంటాను అని సంకల్పం చేసింది. నరుడి సొత్తుగా, నరుడి భార్యగా ఉంది. కాబట్టి తనని తాను రక్షించుకోదు పతివ్రతా ధర్మంలో. ఇప్పుడు రాముడు వచ్చి రక్షించాలి. ఇంత శక్తి ఉండి చంపట్లేదు, వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఆవిడ దైన్యం కాదు. బాహ్యంలో దైన్యం ఏమిటో తెలుసా అండి? రాముడు రాలేదు, రక్షించలేదు, ఇన్ని మాటలు వినవలసి వస్తోంది. ఇది కథాపరమైన సౌందర్యం, ఆవిడ పాతివ్రత్య సౌందర్యం. కాబట్టి ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆవిడ మళ్ళీ మళ్ళీ నిట్టూరుస్తోంది. సుందరకాండలో 2 మీకు ఎక్కువ కనపడతాయి. ఏం పర్వాలేదంటాడు రావణుడు, అంటుంది సీతమ్మ. ఈ రెండిటికి సంఘర్షణ సుందరకాండ. మీరు చూడండి, ఎప్పుడు ఏం పర్వాలేదంటుంటారే ఆ మాట చాలా ప్రమాదం. ఏం పర్వాలేదంటే నియమోల్లంఘనం చేయమని దాని అర్థం. ఏమంటే ఇప్పుడు చెయ్యొచ్చా పని అని అడిగారు అనుకోండి, ఏం పర్వాలేదండి
అన్నారనుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? పక్కన పెట్టేసే శాస్త్రాన్ని. అప్ప ఇలా చెయ్యొచ్చని చెప్పడం వేరు, అలా చేయకూడదు అన్నారనుకోండి. ఏమండి ఇది చేద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, తప్పు అలా చేయకూడదండి మనం అన్నాను అనుకోండి. నేను మీరేదో చెప్పారు ఇలా చేద్దామండి అన్నారు, నేను అన్నాను తప్పు అలా చేయకూడదు అన్నాను. ఇప్పుడు నా స్థానానికి గౌరవం ఏమిటి? నేను చెయ్యొద్దు అంటే ఆగిపోవడం కదా. ఏం పర్వాలేదండి అని మీరు నాకు చెప్పారనుకోండి, ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నీకు శాస్త్రం తెలుసున్నా నువ్వు ఉల్లంఘించేయాలి, అంతే కదా. అంతేగాని అలా చెయ్యొచ్చండి దీని ప్రకారం అని ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. కానీ పర్వాలేదండి అంటారు. పర్వాలేదండి అంటే అలా చెయ్యండి అని చెప్పడానికి శాస్త్ర ప్రమాణం లేకపోయినా మనకిష్టమైంది కాబట్టి చేసేయండి అని చెప్పడం. అంటే ఏం పర్వాలేదులేండి అంటుంటాడు. ఏం పర్వాలేదులేండి అంటే ఏం పర్వాలేదులేండి అన్నది ఎంత ప్రమాదమో వీడికి ఎందుకు అర్థం కాదు అంటుంది ఆవిడ. ఈ రెండిటికి మధ్య సంఘర్షణ సుందరకాండ. ఒకరు శాస్త్రోల్లంఘనాన్ని అంగీకరించారు, అది నిట్టూర్పు. ఒకడు తెలిసి శాస్త్రాన్ని ఉల్లంఘించి ఏం పర్వాలేదులేండి అంటుంటాడు. ఈ రెండిటికి సంఘర్షణ జరుగుతోంది, రావణుడికి సీతమ్మకి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిశ్వసంతీం మళ్ళీ 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 నిట్టూర్పు విడుస్తోంది. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. శుక్లపక్షం యొక్క ప్రారంభంలో అంటే తదియనాటి చంద్రరేఖ అనుకోండి, విదియ తదియలలో ఉండేటటువంటి చంద్రరేఖ కనపడదు. ఎందుకంటే అమావాస్య నాటికి చంద్రబింబం ఇంచుమించుగా కనపడడం మానేస్తుంది. తదియ నాటికి చాలా సన్నటి చంద్రరేఖ ఉంటుంది. అది ఏమాత్రం మబ్బున్నా, ఏమాత్రం ఆకాశంలో దర్శనానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి అధ్యవసాయంతో నిలబడకపోయినా అది మీకు దర్శనం కాదు. మీరు ఎంతో పట్టి చూస్తే సీతమ్మేమో అనిపిస్తుంది, లేకపోతే మీరు సీతమ్మని గుర్తుపట్టలేరు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆవిడ శుష్కించిపోయింది. అంత శుష్కించిపోయిన సీతమ్మని చూస్తే రాముడి పక్కన ఉన్న సీతమ్మ మెరిసిపోతుంటుంది, వెలిగిపోతుంటుంది అందంతో. లంకలో ఉన్న సీతమ్మ శుష్కించిపోయి ఉంటుంది. ఇంత శుష్కించిపోతే లోకంలో కారణం ఉంటుంది. మీరు చూడండి, దేనికైనా ఎక్కడికైనా పంపరేమో కానీ బెంగ పెట్టుకుంటారేమో అని పంపిస్తారు. మీరు ఆ మాట ఒకటి ఉంటుంది లోకంలో, బెంగ పెట్టుకుంటుందేమోనండి. ఎందుకంటే ఎప్పుడూ మనసు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందో అక్కడికి పంపేస్తారు, అసలు బెంగ రాకూడదు అనుకుంటే. స్త్రీని తొలికాన్పుకి ఎందుకు పంపిస్తారు పుట్టింటికి అంటే, ఆడపిల్ల అలవాటు ఏమిటంటే ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా అమ్మా ఏంటమ్మా అని అమ్మకి చెప్పడం అలవాటు, అరమరిక లేకుండా. ఇప్పుడు ఆమెకి తొలికాన్పు, ఆమె రకరకాల సమస్యలతో బాధపడుతుంటుంది. అమ్మలాంటి అత్తగారు ఉంటారు లోకంలో. నేనేమి అత్తగారి స్థానాన్ని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే నేను అటువంటి కుటుంబాలు కొన్ని చూసి, అనపర్తిలో నాకు అటువంటి కుటుంబం ఒకటి పరిచయం ఉంది. ఆ అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే బెంగ పెట్టుకుని వెళ్ళిపోయింది అత్తారింటికి. ఉన్నారు మహాతల్లు, కానీ నేను ఒక లోక సహజమైన పోకడ చెప్తున్నాను అంతే. అమ్మ దగ్గరికి వెడితే చెప్పగలదు, కాబట్టి చెప్పలేక నీకు నేను చెప్పలేకపోతున్నాను అత్తయ్య గారు అని అనదేమోనని బెంగ పెట్టుకుంటే లోపల శిశువు సరిగ్గా తయారు కాడని అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండమ్మా అని అమ్మ దగ్గరికి పంపిస్తారు. అంటే బెంగ అన్న మాటకి అర్థం మీరు ఎంత బాహ్యంలో పోషించేవి పెట్టండి, వాళ్ళు ఎన్ని తిన్నా కృషించిపోతుంటారు. అంటే దిగులు కారణం. దిగులుంది అంటే మీరేం చేసినా వాళ్ళ మనసు మీ దగ్గర ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిందని గుర్తు. ఎక్కడికి వెడుతుంది? పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది. కాబట్టి ఒకసారి పుట్టింటికి పంపిస్తూ ఉంటారు కదా. దిగులుకి అంత ప్రాధాన్యత మనం అన్నీ పెట్టాం కదా అనరు, మనస్సు స్వాంతన పొందడానికి పంపిస్తూ ఉంటారు ఒకసారి. అయినప్పుడు మరి రోజు వచ్చి చూస్తున్నాడు కదా, ఆవిడ ఇంత దిగులు పొందుతోంది, ఇంత కృషించిపోతోంది. నీ తెచ్చిన సీతమ్మకి ఈ సీతమ్మకి పోలిక లేదంటే వాడికి ఆ భావన వస్తే వాడు ఏం చేయాలి? ఆవిడ్ని పంపించాలి. వాడి రాక్షసత్వం అంటే ఏమిటంటే, ఆవిడ కృషించిపోయినా వాడికి అనవసరం, నశించిపోయినా వాడికి అనవసరం. నశించిపోతే తనకి లొంగని కారణానికి నశించిపోవాలి, ఆవిడ జీవించి ఉంటే తనకి లొంగిన కారణానికి జీవించి ఉండాలి తప్ప ఆవిడ సంతోషంగా ఉండి రాముడి పక్కన మాత్రం ఇక ఉండడానికి వీల్లేదు. ఆవిడ కోరుకోవచ్చు, తను అలా అనుకోవట్లేదు ఉండాలని. ఇదే రాక్షసత్వం అని పేరు.
ప్రేమించి యాసిడ్ పోశాడు పచ్చబద్ధం, కామించి యాసిడ్ పోశాడు రాక్షసత్వంతో. అలా పేపర్లలో రాయడం మొదలెడితే ఎవడు